సెక్యూరిటీ అతను అంటున్నాడు. అంటే ఒక ఉరుకు ఇక్కడి నుంచి మా ఊరు దాకా. చిన్నప్పుడు ఒక చిన్న యాంటీసిడెంట్ చిన్న స్టోరీ ఉంది, పద చూపిస్తా. అక్కడికి 40 సంవత్సరాల కింద స్టోరీ ఉంది. 40 కాదు, 40 ఇయర్స్ అవుతుంది. మా మూడో సిస్టర్ పెళ్ళయింది. ఈ విలేజ్లోనే పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే పెళ్లిలో ముఖ్యమైనది ఒకటి మర్చిపోయారు. ఏంటి చెప్పుకో. ముఖ్యమైనదంటే తాళి. పెళ్లిపీటలు లేవు. పెళ్లిపీటలు లేవంటే బ్రాహ్మడు పెళ్లిపీటలు తెచ్చుకోండి అని చెప్పాడు. విలేజ్ కదా, మరి ఏది పడితే అది వేసిరు కదా. ధర్మం శాస్త్రం ప్రకారం మామిడి కొమ్మతో మామిడి కాండంతో చేసిన పెళ్లిపీటలు కావాలి. అప్పుడు లేదు, మరి ఏం చేస్తారు? సో మా నాన్న ఆర్డర్ వేశారు, మరి ఆ చుట్టూ దగ్గరికి వెళ్ళి ఒక కర్రపట్టరా అనేసి. టెక్నికల్గా ఇది నాట్ అలౌడ్, ఇక్కడ కొట్టకూడదు కదా, వేరే వాళ్ళ తోట. కానీ మరి ఆపద్ధర్మం. 2 రోజుల్లో పెళ్ళి, మరి పీటలు కావాలి. అప్పుడు మా ఊళ్ళో మా దగ్గర ఒక బలశాలి వర్కర్ ఉండేవాడు. వాడు నేను పొద్దున్నే వచ్చి దీన్ని కొట్టాడు. అక్కడ వచ్చి బొప్పి కనబడుతుంది. ఐ విల్ షో యూ దే. ఇది ఏది? అదా అదా. ఓ, సో అప్పుడు చిన్న చెట్టు, ఇప్పుడు ఇంత పెరిగిపోయింది. ఇది ఇక్కడ ఇలా పెద్ద ఉండేది కొమ్మ, అలాంటి కొమ్మ కొట్టి తీసుకెళ్ళాం. కానీ ఎంత పెద్దగా ఉందబ్బా. అది కొట్టి దాని ఇంత పెద్ద బరువు, అది ఒక 100 కేజీలు బరువు ఉంటుంది. దాన్ని ఇలా పెట్టుకుని అప్పుడు ఈ కొండ హైట్ ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ రోడ్డు కోసం తగ్గించారు. ఆ హైట్ మీద అతను ఎవరో ఉంటారు కదా సెక్యూరిటీ, అతను అంటున్నాడు. అంటే ఒక ఉరుకు ఇక్కడి నుంచి మా ఊరు దాకా ఉరుకుని వెళ్ళి 1 డేలో హ్యాండ్ సాతో కొట్టి మా అక్క పెళ్ళికి పీటలు చేసి పెళ్లి జరిగింది. మిమ్మల్ని పట్టుకోలేదా దొంగ? అలా కాదు, ఎవరు తీసుకెళ్లారో వాళ్ళకి తెలియదు. అంటే మా నాన్న మేమని తెలియదు. తెలిస్తే మా నాన్నగారికి ఇస్తారు. మా నాన్న పని వాళ్ళు ఎవరో ఊరు వాళ్ళు పట్టుకుపోతున్నారు, కట్టలు కొట్టుకుంది. కానీ అతను అడిగాడు. తర్వాత వాళ్ళు పెళ్లికి వచ్చారు, అంతా అయింది. అంటే ఆ క్షణంలో మా నాన్న అడిగారు, వెళ్ళి అడిగే ఇంత లేదు, ఉడుకు రక్తం కదా, ముందెళ్ళి కొట్టేసాం అనమాట. కొడితే అని పరిగెత్తి వచ్చాడు. నేను పరిగెడుతుంది నా సంగతి వదిలి. ఆ వర్కర్ ఇక్కడ భుజం మీద పెద్దది 100 కిలోస్ 2 పీటలు కావాలి కదా బ్రాహ్మణ కూర్చోవాలి. సో 2 పీటలు దాంతో ఎలా పరిగెత్తాడు చూడు. 2 పీటలు తయారు చేసి మా అక్క పెళ్ళి అయింది. మొన్నటి దాకా మన ఇంట్లో ఉన్నాయి. మా చెల్లి పెళ్లి కూడా దాని మీద జరిగింది. ఆ తర్వాత ఎవరో శాస్త్రులు గారు అడిగితే మా బ్రదర్ గిఫ్ట్ ఇచ్చాడు. ఆ పీటలు నీకు గుర్తున్నాయి కదా, మన బబ్లు మన పెద్దవాడు అన్నప్రసన్న కూడా ఆ పీటల మీద జరిగింది. అది హిస్టరీ అనమాట. ఈ చెట్టు ఇచ్చింది పీటలు. కానీ ఎంత పెద్దగా ఉందబ్బా. సో రాజుగారి తోటలో మామిడి చెట్టు పీటలో. ఇది రాజుగారి తోట ఎందుకంటారు? రాజుగారు వేయించారు. అప్పుడు చీకటికోట సంస్థానం రాజుగారు డెవలప్ చేశారు. ఆ గుడి కూడా ఆయనదే, వాళ్ళదే. సో అది దీని చరిత్ర ఇది. సో మా ఊర్లో ఏ చెట్టు ఏ రాయి తట్టినా ఒక చిన్న కథ, ఏ పుట్ట ఈ పొట్ట కదిలించిన కథలో పొంగుకొచ్చేస్తాయి. ఏ రాయి కదిలించిన ఈ పొట్ట అన్న. అది మా అక్క బావ ఎప్పుడైనా ఊరు వస్తే ఈ చెట్టుకి దండం పెట్టుకెళ్ళాలి. ఎందుకంటే ఈ చెట్టు పీటల మీద వాళ్ళు పెళ్ళి. సో ఇదొక మ్యాంగో చెట్టు. ఎంతలా ఉందో కాండం? అట్లీస్ట్ దిస్ మస్ట్ బి 100 years ఓల్డ్ మ్యాంగో గార్డెన్. అట్లీస్ట్ 100 years. ఈ వెనకాల ఉంది చూసావా, ఇది ఒకప్పుడు చాలా హ్యూజ్ మ్యాంగో గార్డెన్. ఇది రాజుగారి గార్డెన్ అనేవారం. అంటే ఇక్కడ చీకటి సంస్థానం ఉంది కదా, దగ్గరలో గిరిసోల అనే ఊర్లో మదన్ మోహన్ దేవాలయం అని ఉంది. ఆ దేవాలయంకి సంబంధించిన గ్రాంట్ ఇది. ఈ మ్యాంగోస్ అన్నీ ఆ గుడి కింద ఉండేవన్నమాట. ఇక్కడ మ్యాంగోస్ పండి అమ్మి ఆ గుడికి ఖర్చు పెట్టేవారు. అది అలా ఓ అందమైన సాయంత్రం పొట్టని అలా తడితే పాత జ్ఞాపకాలన్నీ అలా పొంగుకొచ్చేసి కథ చెప్తానని ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ స్థలం ఊరికి చాలా దగ్గర, 1 కిలోమీటర్ ఉంటుందేమో ఊరు నుంచి. సుర్లా రోడ్ జంక్షన్కి మా ఊరికి మధ్యలో ఉంటుంది ఈ తోట. ఇగో ఇవంతా మామిడి తోట, వెనక అంతా ఉన్నాయి. ఈ ఊరి నుంచి బయటికి వెళ్ళే రోడ్డు, ఊరేమో ఇటువైపు. రాజుగారికైతే కదిలిస్తే చాలు చిన్నప్పటి జ్ఞాపకాలు పొంగుకొచ్చేస్తూ ఉంటాయి. మీకు కూడా ఇంతేనా? చిన్నప్పటివన్నీ గుర్తొస్తూ ఉంటాయా? కామెంట్ చేయండి.